Hello అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హే రిషి. మీరు చూసుకుంటే ఛానల్ నేమ్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే స్టార్టింగ్లో నేను క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదో సమ్ ర్యాండమ్గా పేరు పెట్టేశాను. బట్ నౌ నేను నా ఫ్రెండ్స్ డిసైడ్ చేసుకున్నాం ఛానల్ నేమ్ చేంజ్ చేద్దామని చెప్పి. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్ వుడ్ బి మై న్యూ ఛానల్ నేమ్. అండ్ టుడే నేను ఈరోజు మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే there is an occasion and that is today I am making my first vlog on YouTube. ఎందుకు ఫస్ట్ వ్లాగ్ అంటే అసలు నేను నా ఫస్ట్ వ్లాగ్ ఎప్పుడో రిలీజ్ అవుతుంది, ఇంకా చాలా టైం పడుతుంది అనుకున్నా. బట్ త్వరగానే వస్తుంది. ఏంటంటే మా ఫ్రెండ్ వన్ ఆఫ్ మై రూమ్మేట్, వాడు నా జూనియర్ అనమాట, వాడి పేరు యాసిన్. వాడు ఏం చేశాడంటే ఈరోజు దేవరా మూవీ రిలీజ్ అనేసి మా అందరి కోసం ముందే టికెట్స్ బుక్ చేశాడు. బట్ మాకు చేసిన తర్వాత చెప్పాడు మేము ఈరోజు మూవీకి వెళ్తున్నాం. సో ఐఎమ్ ట్రైంగ్ టు రికార్డ్ అంటే మేము మూవీకి వెళ్ళేది అంటే మూవీ మాకు ఎలా అనిపించింది మేము దాని గురించి మాట్లాడతాం. అండ్ మేము మొత్తం 5 మెంబర్స్ ఉన్నాము. ఐ థింక్ మేము 5 మెంబర్స్ మూవీకి వెళ్తాం. దానికంటే ముందు మేము ఫస్ట్ క్లాసెస్కి వెళ్ళాలి, ఎందుకంటే మాకు అటెండెన్స్ కొంచెం తక్కువ ఉంది. మేము కాలేజ్కి వెళ్ళి క్లాసెస్కి వెళ్ళి నైట్ సెకండ్ షోకి మూవీకి వెళ్తాం. సో ఇది మేము ఇది ప్లాన్ చేస్తున్నాం అనమాట, ఇలా చేద్దాము. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. యాక్చువల్లీ చూపిద్దామని డిసైడ్ అయ్యాను. హాయ్ గాయ్స్, హాయ్. నా వీడియో యాసిన్ నా జూనియర్. మా అందరికీ చెప్పకుండా వీడంటే ఎన్టీఆర్కి హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. అసలు మాకు జీరో ఐడియా పెట్టి టికెట్స్ బుక్ చేస్తాడని చెప్పి చేసిన తర్వాత మాకు మెసేజ్ చేశాడు, అన్న టికెట్స్ ఇలా చేశాను మన మూవీకి వెళ్తాం అని చెప్పి. చూడాలి. చెప్పు నీకు ఎంత ఎక్సైట్మెంట్ ఉంది? నువ్వు ఎక్సైట్మెంట్ అంటే అన్న సినిమా అంటే మరి అర్హంగా ఉండకూడదు. అన్న సినిమా అంటే మరి వెళ్ళాలి. మరి బెనిఫిట్ షో బుక్ చేద్దాం అనుకున్నాం, కానీ బెనిఫిట్ షో దొరకలేదు. క్లాసెస్ ఉన్నాయి, మరి కాలేజ్కి వెళ్ళాలి. అందుకోసం నైట్ షో అందరు ఖాళీగా ఉన్నప్పుడు నైట్ షో బుక్ చేసాం. సో గైస్ చూడాలి. ఇంకా మేము ప్లాన్ చేస్తున్నాం మరి ఇలా రికార్డ్ చేద్దాం అని చెప్పేసి. అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ యా ఈరోజు వ్లాగ్ మొత్తం షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం ఏ టు జెడ్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ దాకా మొత్తం. నేను ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తిని కూడా పరిచయం చేయబోతున్నాం. అండ్ హీఈస్ అవర్ బిలో జూనియర్. మేము మూవీకి వెళ్ళేటప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో చూద్దాం ఎలా వెళ్తుందాం. moments later. Guys, మనం అయితే రెడీ అయిపోయాం కాలేజ్కి వెళ్ళడానికి. అండ్ చెప్పరా ఇప్పుడే గైస్ వెళ్తున్నాం కాలేజ్కి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30 కల్లా ఉంటాం. అండ్ కొంతమందికి సేమ్ టైమింగ్సే మాకు అవుతా వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు రూమ్లో. సో యాజ్ ఆఫ్ నో అయితే మేమే కనిపిస్తాం. అక్కడైతే మన బైక్ ఉంది. ఇప్పుడు మనం మన బైక్ తీసుకొని కాలేజ్కి స్టార్ట్ అయిపోతాం. గైస్ మనం అయితే కాలేజ్కి వచ్చేసాం. ఇప్పుడే మనం బైక్ పార్క్ చేసాం. బైక్ పార్క్ చేసుకొని మనం క్లాస్కి వెళ్తున్నాం. బేసికల్లీ కాలేజ్లో మనకి పార్కింగ్ అనేది ఇప్పుడు మా జూనియర్స్ వచ్చిన తర్వాత ఇంకా బాగా కాంప్లికేట్ అయిపోయింది. అందరూ వాళ్ళ వెహికల్స్ అన్నీ వేసుకొని వస్తున్నారు. కొంచెం ఎర్లీగా వస్తే తప్ప మనకి ఇక్కడ పార్కింగ్ వస్తుంది. ఇదే మన బ్లాక్ అయితే వచ్చేసాం. వర్షం పడినందువల్ల మొత్తం తేమగా ఉంది. కాలేజ్ అంతా వాటర్ ఉన్నాయి. అసలు మామూలుగా కాలేజ్లో ఫోన్ అలౌడ్ లేదు, అంటే ప్రిమిసెస్లో ఫోన్ యూస్ చేయడానికి లేదు. బట్ నేను ధైర్యం చేసి తీస్తున్నా, ఏమైతే తెలియదు. తీసుకెళ్తారు కాబట్టి ఇంటి దగ్గర తీసుకెళ్తారు. బట్ ఐఎమ్ రిస్కింగ్.
గాయస్ మరి కాలేజ్ ఇప్పుడే ఒక క్లాస్ అయిపోయింది. చూసారా, టీ లాంటిది కానీ టీయే పొగలుగా వస్తుంది. ఇది వచ్చేసి మా కాలేజ్లో ఫేమస్ క్యాంటీన్ అనమాట. ఈ క్యాంటీన్కి ఎక్కువ కపుల్స్ ఎక్కువ ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడ సేఫ్ జోన్ అంటే ఇదే మా కాలేజ్లో. ఇక్కడ అంటే ఎవరేం అనరు, సో అందరు ఇక్కడే ఉంటారు. చూడొచ్చు, ఆల్రెడీ బ్రేక్ టైం అయిపోయింది, బట్ ఇంకా బ్రేక్లోనే ఉన్నాం మేము. సో గాయస్ నాకు ఇప్పుడే క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయి ఇంకా నాకు ఈరోజు హాఫ్ డే, సో నాకు క్లాస్ అయిపోయింది. ఇంకా నాకు క్లాసెస్ లేవు. క్లాసింగ్ వాళ్ళు ఇంకా నా జూనియర్స్ వాళ్ళు ఇంకా రావడానికి లేట్ అవుతుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ 5:30 అలా అవుతుంది. ఇక్కడ చూసుకుంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, అఖిలేష్. హాయ్ చెప్పు. హాయ్. వీడు నా క్లాస్మేట్ అనమాట. వీడు నాతో వచ్చాడు. జస్ట్ అంటే ఖాళీగా ఉంటున్నాడు కాబట్టి కాసేపు రూమ్లో అలా చిల్లవుదామని వచ్చాడు. చాలా మంచివాడు. సౌమ్యుడు, ఉత్సాహవంతుడు. సౌమ్యుడు యువకుడు, ఉత్సాహవంతుడు అన్నీ అనమాట. చాలా మంచివాడు మన బ్రో. ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. Eternity later. రెడీ అయిపోయాము ఇంకా మూవీ వెళ్ళడానికి. తిను పేరు వచ్చేసి భరద్వాజ్. తిను యాసిన్ వాళ్ళ క్లాస్మేట్. మా క్లాస్మేట్ భరద్వాజ్, నైస్ టు మీట్ యూ. అండ్ మా చౌదరి గారు, మీరు మరి రెడీ ఉన్నారా మూవీకి? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఏ యాసిన్ జిగేయమంటున్నావు మరి? మాట్లాడకూడదు. మూవీ ఎంజాయ్ చేయడానికి ఇంట్లో ఒక సూపర్ రీజన్ చెప్పాడు. ఇప్పుడు ఏ రీజన్ చెప్పావు? ప్రాజెక్ట్ ఉంది, యాడ్ అవుతానని చెప్పేసి వచ్చేసాను. ఇంక మాక్సిమం ఈరోజు నైట్ మూవీ చూసిన తర్వాత మా రూమ్ నుండి స్టే చేస్తారు. ఇవన్నీ కూడా మెమరీస్ లాంటివి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మళ్ళీ కాలేజ్ ఎంజాయ్ చేయాలి, మళ్ళీ రావు. మళ్ళీ ఎందుకు రావంటే. సో గైస్ మనం అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మన మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ ముందు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. మనమే కొంచెం లేట్గా ఉన్నాం, వెనక్కున్నాం. సో మనం ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం అక్కడికి రీచ్ అయిపోయి ఇక్కడ మిగతా వ్లాగ్ అక్కడ కంటిన్యూ చేద్దాం. మన బైక్ని ఇప్పుడే పార్క్ చేసుకొని పార్కింగ్ లాట్లో మనం థియేటర్లోకి వెళ్తున్నాం. మన ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు. వెళ్ళి ముందు వాళ్ళని కలుద్దాం. చౌదరి లక్ష్మణ్ ఉన్నాడు ఇక్కడ. చౌదరి బ్రో, హాయ్ బ్రో. ఏంటి మమ్మీ ఎవడీడు? గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు, థియేటర్ ముందు మొత్తం హౌస్ఫుల్ రోడ్ పెట్టేశారు. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు. మొత్తం మేము 6 మెంబర్స్ వచ్చాం. మీకు మార్నింగ్ చెప్పినట్టే మీకు ఒక స్పెషల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పాను కదా. అన్న రానా, మన అన్నలకి అన్న, పెద్దన్న. పెద్ద మాట అన్నలకి అన్న, పెద్దన్న. అన్న వచ్చేసి చాలా పై స్థాయి మనిషి అనమాట. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే పై స్థాయి మనిషి. ఎందుకంటే మేము పిలవగానే అన్న కావాలంటే టైర్ 1 థియేటర్కి వెళ్ళొచ్చు, కానీ తన కంఫర్ట్ అంతా పక్కన పెట్టుకొని టైర్ 3 థియేటర్ అయినా పర్లేదు, మీతో నేను టైం స్పెండ్ చేయాలని చెప్పి మన కోసం వచ్చాడు. అన్న రండి అన్న, మీకు చెప్పండి అన్న మీ గురించి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారన్న ఇప్పుడు థియేటర్కి వచ్చారు మాతో పాటు? మేమందరం చిన్న స్థాయి మనుషులమే. వాడైతే నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. ఇక్కడ మన కులీ కుతుబ్ షా గారి మనోడైన యాసిన్ ఉన్నాడు. మా తాత అన్న ఫ్రెండ్. అందుకోసం సో మ్యాటర్ ఏంటంటే తాతని చంపి మా బ్రహ్మచారి మై ఫ్రెండ్. ఎవరు అనుకుంటారు నా ఫ్రెండ్? నా ఫ్రెండ్ మా బ్రహ్మచారి భరద్వాజ్ గారు. వీడు ఎప్పుడు క్లాస్ మంచి చదువుతూ ఉంటాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ముఖ్యమైన మన చౌదరి గారిని మిస్ అయిపోయాం. చౌదరి గారు హాయ్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిన్, నువ్వు చెప్పన్నా. అందరికంటే నువ్వు చాలా ఎక్సైటెడ్ కనిపిస్తున్నావు నాకు. ఏంటి నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినా? సినిమా చూసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. మీరందరికీ ఇప్పుడు మన 5 మెంబర్స్కి 6 మెంబర్స్కి యాసినే మనకి టికెట్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. యాసిన్ నువ్వు కాంట్రిబ్యూట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఓకే, మనం బయట ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని థియేటర్ లోపలికి వచ్చాం. అన్నారా, వీడు మా గ్యాంగ్ మొత్తానికి లీడర్ లాగా అనమాట. అంటే
మేము గ్యాంగ్ మొత్తం 5 మెంబర్స్ ఉంటే మా గ్యాంగ్ పెద్ద ముట్టవాడు అనమాట, పెద్దవాడు అనమాట. వయసులో చిన్నవాడే కానీ చాలా గట్టివాడు, మా అందరికంటే పెద్దవాడు, మా అన్న గౌతమ్ అన్న. చెప్పన్నా. చెప్పడానికి ఏం లేదు, సినిమా అయిపోయాక చెప్తా. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇదంతా తొందరపడి అన్ని తీసుకోకండి. అవన్నీ చెప్పకుండా అన్న కొడతారన్న మిమ్మల్ని. నిజాలు చెప్తే అతికినట్టు ఉండాలని చెప్తారు, అందుకని నిజం చెప్పారు. సో ఇక్కడ మన అవినాష్ బ్రో ఫోటోషూట్ స్టార్ట్ చేశాడనమాట. అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క, అంటే 6 people with 6 different మైండ్ సెట్స్ అనమాట. యాక్షన్ చూస్తే మా అందరికంటే యాక్షన్ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు నాకు ఈరోజు. మళ్ళీ వేసేసాడు, బాగా వేసేసాడు. అయితే వచ్చేసాము. హాయ్ చెప్పండి రా. హాయ్ బ్రో. చెప్పరా గౌతమ్. హాయ్ హాయ్ హాయ్. మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. మన బాయ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మన ముందు డై హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన యాసిన్ రివ్యూ తీస్తున్నాం. యాసిన్ కమ్రా చెప్పండి బ్రో, నీకు మూవీ ఎలా అనిపించింది? మూవీ మొత్తంలో ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ ఒక ఫైటింగ్ సీన్ ఉంది, ఆ ఫైటింగ్ సీన్ సూపర్ అసలు. ఎన్టీఆర్ యాక్షన్ మామూలు అసలు. అంటే సెకండ్ హాఫ్ నచ్చలేదు. సెకండ్ హాఫ్ లో షార్క్ ఉంది, ఆ షార్క్ యాక్షన్ మాత్రం కొరటాల శివ మాత్రం అదిరిపోయాడు అసలు. దానికోసం మామూలు లేదు. ఇప్పుడు మామూలుగా ఒక అజంప్షన్ ఉంది కదా, రాజమౌళి ఫిలిం ఫ్లాప్ అయితే ఈ మొత్తం ఎన్టీఆర్ కొట్టేశాడు. అప్లికబుల్ అవ్వదంట. ఎన్టీఆర్ కాకి వెళ్ళిపోయాడు ఇంకా. ఓకే ఓకే. నీకు మూవీలో నీకు ఆ 2 సీక్వెన్సెస్ బాగా నచ్చాయి. ఇయర్ సాంగ్ అయితే అదిరిపోయింది ఇంకా. జాన్వీ కపూర్ నీకు ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ ఉంది కానీ కొద్ది చూపించారు కొట్టాలి శివ, మరీ ఎక్కువ కాకుండా ఒక చూపించారా నీకు మొత్తం సీన్ చూపించాలి మాత్రమే దాని పేరు. ఓకే, అంటే మనోడు షార్ట్ లెంత్ ఉందని చెప్పి మనోడు డిసప్పాయింట్ అయినట్టున్నాడు జాన్వీ కపూర్ విషయంలో. అండ్ జాన్వీ కపూర్ యాక్టర్ మాత్రం చాలా తక్కువ సేపు ఉంది, ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం మామూలు. ఓకే, నువ్వు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసావా? క్లైమాక్స్లో ఎక్స్పెక్ట్ చేయాలి, అలా మంది ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ కొట్టాలి మాత్రం మొత్తం మార్చేశాడు. ఓకే ఓకే, నైస్. బ్రో మన రూమ్లో ఈ రోజు స్టే అయిపోతాడు భరద్వాజ్, నీ రివ్యూ చెప్పు భరద్వాజ్. అందరూ సెకండ్ హాఫ్ బాగాలేదంటారు కానీ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అనమాట. ఫస్ట్లో యాక్షన్స్ మొత్తం మన హీరో హైలైట్ చేస్తే సెకండ్ హాఫ్ మన హీరో వాళ్ళ సన్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ట్విస్ట్ చాలా. చౌదరి గారు రివ్యూ తీసుకుందాం. చౌదరి గారు సార్ రండి సార్. మన లక్ష్మణ్ చౌదరి రివ్యూ తీసుకోబోతున్నాం అనమాట. కమాన్ లక్ష్మణ్, చెప్పు లక్ష్మణ్, నీకు మూవీ ఎలా అనిపించింది? నా సినిమా మాత్రం సూపర్ అని చింపేశారు మొత్తం. నీకు ఓవరాల్గా ఆ మూవీలో ఏ సీన్స్ నచ్చాయి? యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్ చింపేశారు ఇంకా మొత్తానికి. ఒక స్పెసిఫిక్ సీన్ అంటూ స్టార్టింగ్ వెయిట్ సూపర్. ఓకే, నీకైతే ఓవరాల్గా నచ్చిందంటావు. ఇప్పుడు మన కింద స్థాయి వ్యక్తులతో అంతా మనం రివ్యూ తీసుకున్నట్టే, ఇప్పుడు మన అన్నలకి అన్నైన పెద్ద స్థాయి మనిషి, అతనికి యాక్చువల్లీ ఐనాక్స్లో ఐమాక్స్లో చూసే ఛాన్స్ ఉన్నప్పటికీ ఒక టైర్ 3 థియేటర్లో చూసి మనతో ఎంజాయ్ చేసి మనతో టైం స్పెండ్ చేసినందుకు ముందు మనం నిజంగా అన్నని అప్రిషియేట్ చేయాలి. అన్న రానా స్టేజ్ మీదకి, సారీ రోడ్ మీదకి రా అన్న. నీ రివ్యూ మాత్రం చాలా స్పెషల్ అనమాట మాకు. అన్న వచ్చేసి నాకంటే వయసులో 2 ఏళ్ళు చిన్నవాడు, అప్పటికి నేను అన్న ఎందుకు పిలుస్తున్నా అంటే అన్న అనుభవం ముందు మా వయసు చాలా చిన్నది. అన్న చెప్పండి అన్న, మీకు జాన్వీ కపూర్. ఓకే, జాన్వీ కపూర్ ఏం నచ్చింది అంటే ఏ సీన్లో నచ్చింది జాన్వీ కపూర్?
సూపర్ ఉంటుంది నిజంగా. చుట్టమల్లె. ఎవరన్నా అంటే మంచి చూడండి, ఓకే ఓకే, చుట్టమల్లె సాంగ్ బాగా నచ్చింది. చాలా బాగుంటుంది. అంటే మీకు ఎన్టీఆర్ కనిపించలేదు మూవీలో? సాంగ్ లో కనిపించలేదు. తీస్తూనే ఉండు సాంగ్లో కనిపించలేదు. సాంగ్ లో కనిపించలేదు. సో మీకు ఓవరాల్గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? ఓవరాల్ గా అంటే ఒక 8 ఇస్తాం. 8 ఇస్తారు. అవుట్ ఆఫ్ 10, ఆన్ స్కేల్ ఆఫ్ 10 యూ గివ్ 8. మీకు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మూవీ చూసారు కదా, క్లైమాక్స్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు అందరు? లేదు అస్సలు. అసలు మీకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ అసలు ర్యాంప్ అది మనం ఎక్స్పెక్ట్ చెయ్యము, అలా అంత పీక్స్ లో ఉంటాయి. ఓకే, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ అంతా అలా ఫ్లోలో వెళ్ళిపోద్ది. లాస్ట్ మాత్రం సాడ్, నాకు సాడ్ అనిపించింది. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుకే మీ కంట్లో మహానటి మూవీలో సావిత్రి గారి కాల్చిన కాదు, అది ఏంటంటే కళ్ళు అంతే. అప్పటికి స్పెట్స్ పెట్టుకుందాం అనుకున్నా, స్పెట్స్ ఏమో మళ్ళీ అక్కడ రూమ్లో మర్చిపోయాను. మా పక్కనే పులి కుదుర్జా గారు మనం ఆయన స్పెట్స్ అడుగుదాం అనుకున్నా కానీ ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఓవరాల్గా మీరు ఎంజాయ్ చేస్తారు. యా. అన్న ఒక డౌట్ అన్న, మీకు ఐనాక్స్ ఉంది, ఐమాక్స్ ఉంది, లైలమాన్ ఉంది, ఎల్ఈబిఎల్ కూడా ఉంది. మీరు మాతో రావడానికి రీజన్ ఏంటి? అంటే మీరు ఎక్కువ కదా టికెట్ ప్రైస్. కాదన్నా, మీరు ఒక పెద్ద స్థాయి మనిషి అయినప్పటికీ మీరు ఇన్వైట్ చేయగానే వచ్చారు, మాతో టైం స్పెండ్ చేశారు. అంటే మీరు మామూలుగా బై బర్త్డే మీరు ఇంత సింపుల్గా ఉంటారు, లేకపోతే నేను ఎప్పుడు పెద్దగా ఉన్నా నాకు అర్థం కాదులే. ఎప్పుడు ఇంతేనా మీరు? ఎప్పుడు ఇంతే ఉన్నా. ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు? సేమ్ ఇంతే. రోడ్డు మీద ఉన్నాను, మీతోనే ఉన్నా. ఇదిగో ఊటీలో ఎక్కువ అని చెప్పి పోటీలో తీసుకున్నా నేను వాడు. ఒకసారి మీరు ఫ్రేమ్ లోకి రండి. చెప్పండి గురు. యాక్చువల్లీ మీరు మాకు కాంట్రిబ్యూట్ చేశారు టికెట్స్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్ యూ. ఒక మంచి మూవీ చూసినందుకు. సీనియర్ గా అయ్యా అనుకోకూడదు. ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యా అయ్యా కాదు అయ్యా, మా అందరిని అడిగావు వాట్ అబౌట్ యువర్ రివ్యూ. రివ్యూవా? నాకైతే అంటే ఫస్ట్లీ నాకు మూవీ ఏమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం డామినేటింగ్ అనిపించింది ఎన్టీఆర్ది. సెకండ్ హాఫ్ అంతా డీసెంట్గా వెళ్ళింది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సైఫ్ అలీ ఖాన్ గురించి. ఆది పురుషులు అంత మనం మిస్ అయ్యాం కానీ చాలా మిస్ అయ్యాం. బట్ దేవరాలో చాలా సాలిడ్గా కనిపించింది, తన రోల్ చాలా ఇంపాక్ట్ చూపించింది మూవీలో. అండ్ జాన్వీ కపూర్ అయితే చాలా తక్కువ ఉన్న ఫీలింగ్ ఉంది. సాంగ్స్ అయితే ఇంకా చెప్పడం లేదు. అనిరుద్ బీజిఎం కొట్టాడు భయ్యా. అంటే అప్పుడు దాకా ఏమనిపించిందంటే అన్నీ ఏదైనా కొత్త సాంగ్ రిలీజ్ అవ్వడం, ఆ మూవీలో నుంచి ఏ సాంగ్ వచ్చినా ఇది కాపీ క్యాట్, కాపీలా ఉంది, అలా ఉంది అని చెప్పారు. కానీ ఒక్కసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అసలు కాపీ కొట్టినా ఏమో, కాపీ కొట్టుండకపోవచ్చు, బట్ సమ్వేర్ యూనో తను లిరిక్స్ కానీ ఏమైనా ఆ సాంగ్స్కి ఆ లిరిక్స్ బాగా బ్లెండ్ అయింది అనిపించింది. అండ్ ఇంకా మన ఎన్టీఆర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ లేదండి, అది లేదు, అది మీరు నమ్మకండి. అది కూడా నువ్వే చెప్పారా? నాకు పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, యాక్టర్ ఫ్యాన్ కాదు, బట్ టీఎఫ్ఐలో నాకు స్టార్ హీరోస్ అందరు బాగా నచ్చారు. బట్ నాకు పర్సనల్గా పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. అంటే ఫిలిమ్స్ పరంగా కానీ తను ఉండే వే కానీ నాకు బాగా నచ్చుతుంది. ఇంకా తమిళ్లో అయితే ఇంకా సూర్య అంటే చాలా ఇష్టం. బట్ నేను ఎన్టీఆర్ని ఎందుకు ఇష్టపడతా అంటే తన యాక్టింగ్ కానీ తను చాలా ఎఫర్ట్స్ పెడతాను అనమాట. తన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ డాన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. యాక్టింగ్ పక్కన పెట్టి కానీ మూవీలో సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసావు భయ్యా? సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఆ ట్విస్ట్ నేను అంటే ఇప్పుడు మళ్ళీ నా ట్విస్ట్ గురించి చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బట్ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ నో, చాలా బాగా సినిమాల్లో ఈ ట్విస్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే అసలు అంత హింట్ ఇవ్వలేదు. ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసేంత హింట్ ఇవ్వలేదు. ఫస్ట్లీ
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్విట్టర్లో నేను మార్నింగ్ నేను చూస్తున్నా, నేను ట్విట్టర్లో వెళ్తుంటే ఎక్కడ చూసినా, ఏ ఛానల్ చూసినా లేకపోతే ఏ అకౌంట్ చూసినా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. బట్ మూవీ నేను చూసిన తర్వాత అసలు అంత నెగిటివిటీ అయితే డిజర్వ్ కాదు. ఇది ఏంటంటే స్లో పాయిజన్ లాగా మెల్లగా ఎక్కుతుంది. ఒక 2-3 డేస్లో మళ్ళీ బ్రేక్ ఈవెన్ అయ్యి ఇంకా మంచి రీచ్ అవుతుందని నా ఒపీనియన్. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అందరికీ అజంప్షన్ ఉంది అంటే SSRతో మూవీ తీసిన తర్వాత ఫ్లాప్ అవుతుంది. బట్ ఎన్టీఆర్ పూర్తిగా స్వీట్ చేస్తాడు, చాలా బాగుంది. లేదు ఫస్ట్లీ అవినాష్ వచ్చేసాడు. వీడు మా సెకండ్ ఇయర్ జూనియర్ అనమాట. వీడు మా అందరికంటే పెద్దోళ్ళ ఉంటాడు రూమ్లో. పెద్ద మనిషి పెద్ద పనులు చేస్తుంటాడు రూమ్లో కూర్చొని. అరే అవినాష్ చెప్పరా, నీకు మూవీ ఎలా అనిపించింది? మూవీ గ్రాఫిక్స్ మనోడు ఒకడు ఉండు, ట్రైలర్ చూసి మూవీ నచ్చిన వేసినాడు, గ్రాఫిక్స్ బాగోదు అది ఇదని. ఎవడు వాడు? మన కులీ కుతుబ్ షా గారి మనోడైనా యాసిన్. మీరు డై హార్డ్ కోర్ ఫ్యాన్ అయ్యి మీరు ఇలా చెప్పడం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి, మీరు చెప్పండి. మాత్రం డిసప్పాయింట్ చేసింది ఏ మాట, కానీ సినిమా చూస్తే మాత్రం అసలు ఒక సీన్ నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నుంచి కరెక్ట్గా షిప్ మీద స్ట్రైట్ స్టడీ కాలైతే నించుంటాడు, అదర కొట్టిండు ఆ సీన్. దాని తర్వాత పడుకొని మత్తెక్కిన తర్వాత ఇక్కడ చొక్కలు పడి లేచి వాళ్ళందరినీ నరికి నూరుతాడు చూడు. అది ఇంకా ఆ సీన్ తగలబెడతారు అనుకున్న హాల్ ని. ఏం సైకోగలరా మీరు? యాక్చువల్లీ మనం సెకండ్ షోకి వచ్చాం కాబట్టి ప్రీమియర్ కాదు కాబట్టి పొద్దున బెనిఫిట్స్ పడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. అసలు నిజంగా బాగుంది సినిమా మటుకు సూపర్ ఉంది. మీరు మూవీ రూల్స్ ఈ పైరసీలు ఇవన్నీ అవసరం లేదు. ట్విట్టర్ లో అయితే అసలు నమ్మకండి. ట్విట్టర్ లో మీరు చూసుకొని సంగతి మీకు తెలిసిందే, ఇది కాపీ గ్రాఫిక్స్ బాగాలేదు న్యూట్రల్. ఇంకా రూమ్ కి వెళ్ళి ఇంకా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయడమే బ్యాలెన్స్. ఇంకా అన్నా 2 మంచి మాటలు అన్నా. సమాజానికి మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? రన్అట్ కాకండి, మంచిగా ఆడండి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి IAS IPS పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. గాయస్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏదైనా ఒక మూవీ మీరు చూడాలనుకున్నప్పుడు అది మీ ఫేవరెట్ హీరో అయినా లేకపోతే ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు ప్రీమియర్కి వెళ్ళలేకపోతే ఫస్ట్ మీరు అసలు యూట్యూబ్లో ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఆ రివ్యూలు చూడటం మానేయండి. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ నేనేం చెప్తా అంటే ఇది మా ఒపీనియన్, అంటే ఈ మూవీ గురించి మా ఒపీనియన్ మేము చెప్పాము. అండ్ మీరు మా రివ్యూని ట్రస్ట్ చేయకండి. ఎందుకంటే మూవీస్ మీద కానీ ఏదైనా మీదైనా మనకంటూ ఒక రివ్యూ ఉండాలి. మనకి ఏదనిపిస్తే అది ఉండాలి. ఒకరి రివ్యూ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని నేను ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే ఇది నా ఫస్ట్ బ్లాగ్ నేను చేయడం. నాకు తెలిసినంత వరకు నేను చేయగలిగినంత వరకు చేశాను. ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం నన్ను ఫాలో చేయండి. హే రిషి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఒక 2 minutesలో మేము రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేస్తాం. అండ్ థ్యాంక్ యూ గైస్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. జై